అగణ్యాయ నమః. ఓం అచంచలాయ నమః. ఓం అమరస్తుత్యాయ నమః. ఓం అకళంకాయ నమః. ఓం అమితాశనాయ నమః. ఓం అగ్నిభువే నమః. ఓం అనవద్యాంగాయ నమః. ఓం అద్భుతాయ నమః. ఓం అభీష్టదాయకాయ నమః. ఓం అతీంద్రియాయ నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం అదృశ్యాయ నమః. ఓం అవ్యక్తలక్షణాయ నమః. ఓం ఆపద్వినాశకాయ నమః. ఓం ఆర్యాయ నమః. ఓం ఆఢ్యాయ నమః. ఓం ఆగమ సంస్కృతాయ నమః. ఓం ఆర్త సంరక్షణాయ నమః. ఓం ఆద్యాయ నమః. ఓం ఆనందాయ నమః. ఓం ఆర్యసేవితాయ నమః. ఓం ఆశ్రితేష్టార్థవరదాయ నమః. ఓం ఆనందినే నమః. ఓం ఆర్తఫలప్రదాయ నమః. ఓం ఆశ్చర్యరూపాయ నమః. ఓం ఆనందాయ నమః. ఓం ఆపన్నార్తి వినాశాయ నమః. ఓం ఇభవక్త్రానుజాయ నమః. ఓం ఇష్టాయ నమః. ఓం ఇభాసురహరాత్మజాయ నమః. ఓం ఇతిహాస శృతిస్తుత్యాయ నమః. ఓం ఇంద్రభోగఫలప్రదాయ నమః. ఓం ఇష్టాపూర్త ఫలప్రాప్తయే నమః. ఓం ఇష్టేష్టవరదాయకాయ నమః. ఓం ఇహాముత్రేష్ట ఫలదాయ నమః. ఓం ఇష్టదాయ నమః. ఓం ఇంద్రవందితాయ నమః. ఓం ఈడనీయాయ నమః. ఓం ఈశపుత్రాయ నమః. ఓం ఈప్సితార్థప్రదాయకాయ నమః. ఓం ఈతిభీతిహరాయ నమః. ఓం ఈడ్యాయ నమః. ఓం ఈశనాత్రయవర్జితాయ నమః. ఓం ఉదారకీర్తయే. ఇక్కడ శివాలయం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. 2002 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన పాల్గొన బహుళ దశమి ఆదివారం రోజున శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహం శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీర్వాద అనుగ్రహములతో ప్రతిష్ఠింపబడింది. భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం. 2005 ఫిబ్రవరి 18 మాఘశుద్ధ దశమి శుక్రవారం రోజున గురువుగారి దివ్య అనుగ్రహంతో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ప్రతిష్ఠింపబడ్డారు. పరమశివుడిపై ఆసీనురాలే సృష్టికార్యం చేస్తూ దర్శనమిస్తుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ప్రతి మంగళ శుక్రవారాలలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని సేవిస్తారు. మంగళవారం రాహుకాల పూజలు చేస్తారు. సాక్షాత్తు పరమశివుడే అమ్మవారిని రాహుకాలంలో పూజించి కోరిన ఫలితం పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందువలన మానవులు రాహుకాల సమయంలో అమ్మవారికి నిమ్మకాయ దీపాలతో పూజిస్తే సత్ఫలితాలు పొందవచ్చు. యమధర్మరాజును దర్శించిన తరువాత భక్తులు దర్శించే ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. భాగ్యము విష్ణు కథ 17వ శతాబ్దంలో తురుష్కుల దాడిలో ధ్వంసం అయింది. 1969లో పునరుద్ధరణ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని పునః ప్రతిష్ఠించారు. ఈ ఆలయం 60 స్తంభాల ఆలయంగా పిలువబడుతోంది. 8 అడుగుల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం భక్తులను సమ్మోహితుల్ని చేస్తుంది.
లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి. ఇది శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ప్రహ్లాదుడు, బలుడు, నారదుడు, విభీషణుడు వంటి విష్ణు భక్తులు విష్ణుమూర్తి వెన్నంటే ఉంటారట. అందుకే ఇక్కడ స్వామివారు కొలువుతీరి ఉన్నారని ఐతిహ్యం. రండి స్వామివారిని దర్శించుకుందాం. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. 18వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమయ్యింది. విష్ణుమూర్తి అవతారమూర్తులను ధర్మపురి క్షేత్రంలో అణువణువునా దర్శించవచ్చు. అందుకు నిదర్శనం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ. ఇది శ్రీ ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయం. ఇక్కడ స్వామివారు పంచభక్తుల స్వరూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే ఆడపడుచులకు అఖండ సౌభాగ్యం, పురుషులకు ఆయువు ఆరోగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ. నవనారసింహ స్వరూపాలలో ఒకటి శ్రీ ఉగ్ర నరసింహస్వామి స్వరూపం. ఈ ఆలయం కొత్త నృసింహ ఆలయంగా పిలువబడుతోంది. ఇక్కడ స్వామి 5 నోళ్లతో దర్శనమిస్తాడు. ఈ స్వామి ఎదురుగా ఉన్న సిద్ధి గణపతి, ఇంద్రుడు, కుబేరులను దర్శించి స్వామిని సేవించి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మిక. క్రీస్తు శకం 1803లో ఈ ఆలయం నిర్మితమైనట్లు తెలుస్తోంది. నృసింహస్వామి ప్రధాన ఆలయ దర్శనం తర్వాత ధర్మపురిలో భక్తులు దర్శించవలసిన ఇతర ఆలయం శ్రీ రామలింగేశ్వర ఆలయం. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించి గోదావరిలో స్నానమాచరించి ఇక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు. ఇప్పటికీ ఈ సైకత లింగం పైన శ్రీరాముడి వేలిముద్రలు కనిపిస్తాయి. అయితే శ్రీరాముడు ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేయతలచి ముందుగా హనుమంతుణ్ణి కాశీ నుండి శివలింగం తీసుకురమ్మని చెప్పారట. హనుమంతుడు ఆలస్యంగా రావటంతో శ్రీరాముడు ఇసుకతో తయారు చేసిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్తారు. అయితే హనుమంతుణ్ణి శాంతింపచేయడానికి హనుమంతుడు తెచ్చిన శివలింగానికి కూడా పూజలు నిర్వహించాలని శ్రీరాముడు అభయమిచ్చినట్లు స్థల పురాణం. అందుకే ఇక్కడ ముందు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు చేసి ఆ తరువాత శ్రీ రామలింగేశ్వరుణ్ణి పూజించడం ఆనవాయితీ. విష్ణు సురసేవిత పాదపీఠం, వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం, వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం, పాశాంకుశాభయవరప్రదశూలపాణిం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం.